అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకాంత్. వెల్కమ్ టు వికీ టెక్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మొబైల్ ఫోన్ అన్ఫార్చునేట్లీ నీటిలో పడిపోయినా లేదా వర్షంలో తడిసినా సరే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చూద్దాం. చాలామందికి పెద్దగా అవేర్నెస్ ఉండదు. సో వెంటనే మొబైల్ ఫోన్ నీటిలో పడిపోగానే మొబైల్ ఫోన్ తీసి జస్ట్ వాళ్ళ షర్ట్కి లేదా కచిఫ్కి తుడిచేసి వెంటనే మొబైల్ ఫోన్ ఆన్ చేసేస్తారు. కొంతమంది అయితే లాక్ ఓపెన్ చేసి యాప్స్ చెక్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి పాపం తెలియదు కదా, ఏంటంటే చేసేస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే మొబైల్ ఫోన్కి డైరెక్ట్గా ఛార్జింగ్ కూడా పెట్టేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అంటే మొబైల్ ఫోన్ నీటిలో పడినప్పుడు తీయచ్చు, వాడినా సరే పెద్ద ప్రాబ్లం ఉండదు. మహా అయితే మొబైల్ ఫోన్ పాడైపోద్ది. ఆ మొబైల్ ఫోన్కి మీరు మహా అయితే 25,000 లేదా 10,000 లేదా 50,000 పెడతారు మనీ. సో ఆ మనీ వరకు వేస్ట్ పోయిద్ది. బట్ ఛార్జింగ్లో పెట్టారు అంటే దేర్ షుడ్ బి ఛాన్సెస్ ఎక్కువ శాతం వరకు మొబైల్ బ్లాస్ట్ అయిపోద్ది. సో మొబైల్ బ్లాస్ట్ అయిందంటే నీకు చెప్పక్కర్లేదు, మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం జరిగిద్దు. సో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొబైల్ ఫోన్ నీటిలో పడిన వెంటనే లేదా తడిసినా సరే మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలనేది. Hi everyone, please subscribe this WikiTech channel and tap on the bell icon to receive the further notifications. సో ఫ్రెండ్స్, ద థింగ్ ఈజ్ మనకి యూజువల్లీ మొబైల్ ఫోన్స్ 2 కేటగిరీస్గా ఉంటుంది. వన్ ఈజ్ స్ప్లాష్ ప్రూఫ్ రెసిస్టెన్స్, అదర్ వన్ ఈజ్ ఇంకోటి ఐపీ రేటింగ్ మొబైల్ ఫోన్ అంటే తెలుసు మనకి, ఫ్లాగ్షిప్ ఫోన్స్లో వస్తాయి. యూజువల్లీ దాని కాస్ట్ వచ్చేసరికి అరౌండ్ 40K, 40,000, 50,000 అలా పెట్టాలి. ఐపీ సర్టిఫైడ్ మొబైల్ ఫోన్స్. బట్ దిస్ ఈస్ ద నాట్ మొబైల్ ఫోన్. OnePlus రీసెంట్గా లాంచ్ చేసింది కదా నాట్. సో ఈ మొబైల్ ఫోన్ వచ్చేసరికి స్ప్లాష్ ప్రూఫ్ రెసిస్టెన్స్. ఐపీ రేటింగ్ మొబైల్ ఫోన్స్ అనేది నీటిలో పడినా సరే సర్వైవల్ అవుతాయి, పెద్ద ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఇటువంటి మొబైల్ ఫోన్స్ స్ప్లాష్ ప్రూఫ్ రెసిస్టెన్స్, ఈవెన్ ఇప్పుడు మనకి వచ్చే 10,000 మొబైల్ ఫోన్స్ కూడా మ్యాక్సిమం మొబైల్ ఫోన్స్ స్ప్లాష్ ప్రూఫ్ రెసిస్టెన్స్ అంటే ఆ మొబైల్ ఫోన్ వాటర్లో పడితే పాడైపోయిద్ది. కాకపోతే మొబైల్ ఫోన్ మీద మనం అనుకోకుండా ఒకసారి మనం ఫోన్ మాట్లాడుతూ హ్యాండ్ కడుక్కుంటూ ఉంటాం, వాటర్ పడిద్ది కదా, తుప్పలు అంటాం మనం, స్ప్లాషెస్ ఆఫ్ వాటర్. అటువంటి టైంలో మొబైల్ ఫోన్కి అయితే పెద్ద ఏం ఇష్యూ రాదు. కానీ ఇటువంటి స్ప్లాష్ ప్రూఫ్ రెసిస్టెన్స్ మొబైల్స్ కానీ నీటిలో పడితే దేర్ షుడ్ బి లెస్ ఛాన్సెస్ టు సర్వైవ్ ద మొబైల్ ఫోన్స్. ఇంకా మొబైల్ ఫోన్ పనిచేసిద్దా అని చెప్పడానికి ఛాన్సెస్ చెప్పలేం. అయితే అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు, 50-50 ఛాన్సెస్. సో గాయస్, ఏదేమైనా మొబైల్ ఫోన్ నీటిలో పడిన వెంటనే మనం తీసేస్తాం. తీసిన వెంటనే మీ దగ్గర కర్చీఫ్ ఉండొచ్చు ఆ టైంలో, లేదా ఇంట్లోనే ఉంటే టర్కీ టవల్స్ ఉంటాయి కదా, లేదా కాటన్ క్లాత్. అంటే ఎందుకే ఈ క్లాత్స్ పేరు చెప్తున్నాను అంటే అవి వాటర్ని త్వరగా అబ్జర్వ్ చేసుకుంటే. సో ఆ మొబైల్ ఫోన్ వాటర్ ఆ క్లాత్లో పెట్టి చుట్టేయండి జస్ట్ ఒక 5 seconds టైట్గా చుట్టడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న అప్పర్ వాల్యూమ్ సర్ఫేస్ అంటే పైన ఉన్న వాటర్ మొత్తం ఆ క్లాత్ పీల్చేస్తుంది. తర్వాత ఇమీడియట్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆ మొబైల్ ఫోన్ యొక్క సిమ్ ట్రే ఓపెన్ చేసి దాంట్లో ఉన్న సిమ్ కార్డ్స్, మెమరీ కార్డ్స్ తీసేయండి. థర్డ్ స్టెప్ మీరు ఏం చేయాలంటే ఇమీడియట్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసిన తర్వాత మనం వెంటనే చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు. యూజువల్లీ మన ఇంట్లో కాటన్ ఉంటుంది, దూది కాటన్ లేదా ఇయర్ బడ్స్ క్లీనర్ ఉంటుంది కదా, అటువంటి తీసుకొని మొబైల్ ఫోన్ యొక్క ఓపెనింగ్ పోర్ట్స్ ఉంటాయి కదా, అంటే స్పీకర్ ఏరియా, USB పోర్ట్స్ దగ్గర, అదేవిధంగా ఇయర్ పోర్ట్ దగ్గర. సో ఎక్కడైతే మనకి ఓపెనింగ్ పోర్ట్స్ ఉంటాయో ఆ ఓపెనింగ్ పోర్ట్స్ దగ్గర దూది పెట్టి లైట్గా ప్రెస్ చేయండి. దీనివల్ల ఆ పోర్ట్స్లో ఉన్న వాటర్ని దూది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మొబైల్లోకి వెళ్ళిన వాటర్ మదర్ బోర్డ్ దాకా రీచ్ అవ్వకుండా మనకి హెల్ప్ఫుల్ అయ్యిద్ది. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత స్టెప్లో యూజువల్లీ మన ఇంట్లో హెయిర్ డ్రైయర్స్ ఉంటాయి కదా, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హెయిర్ డ్రైయర్స్తో మన మొబైల్ యొక్క ఓపెనింగ్ పోర్ట్స్లో లైట్గా హాట్ హెయిర్ బ్లో చేయండి. కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ మొబైల్ కాదు, ఏ మొబైల్ ఫోన్ అయినా సరే, ఈ మొబైల్ ఫోన్ యొక్క ఇప్పుడు ఇదివరకైతే మనం బ్యాటరీ ఉత్తినే ఓపెన్ చేయొచ్చు, బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి బ్యాక్ కవర్ని. బట్ ఇప్పుడు వచ్చే మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా ఈ గ్లాస్ బాడీని అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ బాడీని సపరేట్ చేయాలి. ఎందుకంటే ఇవి టైట్ సీల్డ్ అయిపోయి ఉంటాయి, ఎటువంటి స్క్రూస్ నట్స్ ఏమి ఉండవు. కాకపోతే ఈ గ్లాస్ బాడీకి అదేవిధంగా మొబైల్ బాడీకి మధ్యలో ఒక లేయర్ స్టిక్కర్ లాగా ఉంటుంది, గమ్, అది స్టిక్కర్ కాదు. ఎప్పుడైతే ఒక మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ ఓపెన్ చేయాలి అనుకుంటే మనం ఆ హాట్ బ్లోవర్తో మొబైల్ యొక్క సైడ్స్ మొత్తం హాట్ హెయిర్తో బ్లో చేస్తూ ఉంటాం. అప్పుడు ఆ గమ్ కరిగి స్క్రీన్ మనకి బయటకు వస్తుంది. సో అందుకని మీరు ఏం చేయాలి అంటే హాట్ బ్లోవర్ని ఎక్కువసేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోర్ట్స్ దగ్గర ఎక్కువసేపు ఉపయోగించవద్దు. జస్ట్ ఆ బ్లోవర్తో మొబైల్ యొక్క పోర్ట్స్ దగ్గర లైట్గా హాట్ హెయిర్ సెన్స్ చేసిన తర్వాత ఇమీడియట్గా మీరు చేయాల్సిన స్టెప్ ఏంటంటే తిరిగి యథావిధంగా
అదేవిధంగా ఈ సిమ్ ట్రే స్లాట్ని మొబైల్కి పెట్టేయాలి. ఒక బౌల్ తీసుకోండి, బౌల్లో మొబైల్ ఫోన్ లైట్గా బియ్యం వేసి బియ్యం వేసి దానిపైన మొబైల్ పెట్టి ఆ పైన కూడా బియ్యంతో మొత్తం కప్పేయండి. ద రైస్ హ్యాస్ ఎ క్యారెక్టర్ టు అబ్జర్వ్ ద మాయిస్చర్. ఆఫ్ కోర్స్ మనం ముందుగా చేస్తున్న కాటన్ క్లాత్తో ఒక 5 minutes మొబైల్ ఫోన్ లోపల టైట్గా పెట్టాము, ఆ తర్వాత దూద్ ఉపయోగించాము, ఆ తర్వాత బ్లోర్ కూడా యూజ్ చేసాం లైట్గా. గుర్తుపెట్టుకోండి, బ్లోర్ మాత్రం ఎక్కువసేపు ఉంచకూడదు, అది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. అయినా కూడా ఫ్రెండ్స్ లోపల ట్యామ్ ఉండటానికి ఎక్కువ శాతం ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకు మనం ఛాన్స్ తీసుకోవాలి, మన మొబైల్ ఫోన్ ఇంక తక్కువ రేట్ కాదు కదా, 10,000 లేదా 15,000 50,000 అలాగ వెళ్తుంది. సో అందుకని ఇమీడియట్గా ఆ మొబైల్ ఫోన్ని బియ్యం లోపల జస్ట్ 12 hours ఉంచితే కొద్దిగా మొబైల్ ఫోన్లో ఉన్న ట్యామ్ లాగేసుకుంటూ ఉంటుంది. అదే కానీ మనం 24 hours ఉంచితే కానీ దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. సో ద నెక్స్ట్ డే యాజ్ యూజువల్ మరి మీరు మీ మొబైల్ ఫోన్ తీసుకోవచ్చు, మీ సిమ్ కార్డ్స్ మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసుకొని యాజ్ యూజువల్ మీరు మళ్ళీ మొబైల్ హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. మనం చూస్తూ ఉంటాం యాక్చువల్లీ మొబైల్ ఫోన్ వాటర్లో పడితే పాడైపోద్దా అంటే ఎస్ పాడైపోద్ది. అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కదా, 50-50 ఛాన్సెస్ ఉంటాయి. బట్ సర్వైవల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈవెన్ ఐపీ రేటింగ్ మొబైల్ ఫోన్స్ కూడా వాటర్లో పడితే పాడైపోతాయి. మేము తెలిసిందే కదా, IP67 సర్టిఫైడ్ మొబైల్ అంటాం, IP68 సర్టిఫైడ్ మొబైల్ అంటాం. అంటే ఒక్కో ఐపీ రేటింగ్ ర్యాంక్కి ఒక్కో క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ IP67 రేటింగ్ అనే మొబైల్ ఫోన్ నీటి లోపల 1 meter డెప్త్ వరకు పడవచ్చు. అంతేకాదు 30 minutes దాకా మొబైల్ ఫోన్ సర్వైవల్ అయ్యిద్ది, తీసిన సరే మళ్ళీ యాజ్ యూజువల్ బాగా పనిచేసింది. అదేవిధంగా IP68 ర్యాంక్ ఉన్న మొబైల్ ఫోన్, ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ, అది కూడా నీటిలో పడినా సరే సర్వైవల్ అయ్యిద్ది. కానీ IP68 ర్యాంకింగ్ ఉంది అంటే ఆ మొబైల్ ఫోన్ నియర్లీ 1.5 meters డెప్త్ ఆఫ్ వాటర్లో పడవచ్చు. సో అట్ ద సేమ్ టైం 30 minutes టైం వరకు సర్వైవల్ అయ్యింది. సో తీసి మళ్ళీ వాడచ్చు. ఒక్కొక్కసారి IP68 రేటింగ్ ఉన్న మొబైల్ ఫోన్ జస్ట్ వాటర్లో పడేది, మనం వెంబటనే చేస్తాం, అయినా సరే ఆ మొబైల్ ఫోన్ పాడైపోవచ్చు. సో ఏమీ లేదు గైస్, ఈవెన్ ద మొబైల్ ఫోన్ IP రేటింగ్ ఉన్నా సరే ఇది ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ విచ్ ఈజ్ నాట్ గుడ్ టు పుట్ ఇన్ ద వాటర్. సో ఫ్రెండ్స్, మీ దగ్గర హాట్ హెయిర్ డ్రైయర్స్ లేకపోతే మనకి జస్ట్ నార్మల్గా మార్కెట్లో ఎయిర్ బ్లోవర్స్ ఉంటాయి. నేను లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను. సో ఆ నార్మల్ ఎయిర్ బ్లోవర్స్ కూడా మనం ఆ పోర్ట్స్ దగ్గర యూస్ చేసి క్లీన్ చేయొచ్చు వాటర్ని ఈజీగా. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మొబైల్ ఫోన్ని మనం బియ్యంలో పెట్టేటప్పుడు ఖచ్చితంగా సిమ్ స్లాట్ ట్రేని ఖచ్చితంగా ఇన్సర్ట్ చేసి క్లోజ్ చేసేది, లేదంటే ఆ హోల్లోకి బియ్యం ఇరుక్కుందంటే చాలా తలనొప్పి. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఐ హ్యావ్ స్మాల్ రిక్వెస్ట్. ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు దాకా నేను చేసిన వీడియోస్ అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి, ఇక్కడ నుంచి తెలుగులో చేద్దామని నిర్ణయించుకున్నాను. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో 90% తెలుగులోనే ఉంటుంది. కాకపోతే ఒక్క ల్యాప్టాప్స్కి సంబంధించిన వీడియోస్ మాత్రం ఇంగ్లీష్లో పెడతాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ యూ కీప్ సపోర్టింగ్ మీ. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ప్రొవైడెడ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఏమైనా ఉంటే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ వాస్ వెరీ హ్యాపీ టు అసిస్ట్ యూ. రియల్లీ థ్యాంక్ యూ guys for spending your valuable time with me. Thank you so much for your love, support and commitment. I'll see you very soon in the next video. Take care.